పచ్చటి ప్రకృతి అందాలు, చల్లటి గోదావరి గలగలలు, చుట్టూ ఎత్తైన కొండలు, గిరిజన గ్రామీణ జీవనం, శివాలయ దర్శనం, ప్రశాంతమైన ప్రయాణ అనుభవం, మరుపురాని ఓ మధుర జ్ఞాపకం. ఇవే పాపికొండల ప్రయాణ సంబురం. నగర జీవనం నుండి కాసేపు దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందాలని అనుకుంటున్నారా? అయితే పదండి, పాపికొండలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. వెల్కమ్ టు పాపికొండలు బోట్ జర్నీ. భద్రాచలం నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ ప్రయాణించి పోచవరం గ్రామానికి అయితే చేరుకోవాలి. అక్కడే మనకి తెలంగాణ బోటింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ బోటింగ్ పాయింట్కి వెళ్ళాక మనం ఎక్కవలసిన బోట్ని అయితే అలాట్ చేస్తారు. బోట్ ఎక్కిన తర్వాత మనకి లైఫ్ జాకెట్, దాంతో పాటుగా జర్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జర్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే మనకైతే బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం బోట్ జర్నీ ఎలా ఉండబోతుందో. ఇక డ్రైవర్ అన్న అయితే బోట్ స్టార్ట్ చేశాడు. రండి ఈ అందమైన ప్రయాణాన్ని కలిసి ఆస్వాదిద్దాం. ఇక జర్నీ మొదలు కాగానే మేమైతే బయటికి వచ్చేసాము. అక్కడి నుంచి చూస్తే వామ్మ దేవుడా, అసలు ఇది కాశ్మీరా లేదంటే కేరళనా? ఆ చుట్టూ ఉండే ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆ గోదావరి నది, అలా ప్రయాణం చేస్తుంటే అసలు స్వర్గంలో అనిపించింది మాకైతే. వైపు బోట్లో ఉండే యాక్టివిటీస్, సిచ్యువేషనల్ సాంగ్స్, వాళ్ళ డ్యాన్సెస్ అలా చూస్తూ ప్రయాణం చేస్తుంటే చాలా చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది లొకేషన్స్, అసలు ఎంత బాగుందంటే అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో జర్నీ అయితే. మీరు తప్పకుండా ఒకవేళ చూడకపోతే వచ్చి చూడాల్సిందే, అంత బాగుంటుంది. ఇలా మనం కొంత దూరం ప్రయాణం చేశాక మనకి పేరంటాలపల్లి వద్ద ఫస్ట్ హాల్టింగ్ ఉంటుంది. అక్కడ మనకి అతి పురాతనమైన శివాలయం అయితే ఉంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆ గుడిని మనం దర్శించుకోవచ్చు. అదేవిధంగా అక్కడ గిరిజనులు తయారు చేసినటువంటి వెదురు బొమ్మలు, వస్తువులు మనల్ని అయితే ఎంతో ఆకట్టుకుంటాయి. మనకు నచ్చితే అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడి శివాలయం దర్శించుకున్నాక మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మనకి దూరంగా కనిపించే పాపికొండలను చూస్తూ బోట్ జర్నీ చేస్తుంటే అయితే స్వర్గంలో ప్రయాణిస్తున్నాం అనేటువంటి అనుభూతి కలిగింది మాకైతే. చూడండి ఎంత బాగుందో కదా. సార్ మీరు మార్నింగ్ నుంచి మీరు ఎప్పుడని ఆశగా ఎదురు చేస్తున్నటువంటి అండ్ వ్యూ పాయింట్ పాపీ హిల్స్ అండ్ పాపి గొడవలు అందాలని కూడా ఇక్కడి నుంచి మనకి గడవలు విందుగా దర్శనమిస్తూ కనిపిస్తూ ఉన్నాయండి. చూడండి సార్, ఇక్కడి నుంచి మనకి పాపి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి సార్. అందు గురించి మా యొక్క మయూరి బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ యొక్క సెల్ ఫోన్స్, కెమెరా, ల్యాప్టాప్ అన్ని కూడా ఆన్ లో పెట్టుకుని ఈ ప్రకృతి అందమైన పాపి గొడవలు అందాలని కూడా మీ కెమెరాస్ లో బంధించుకోండి. గబ్బర్ సింగ్ గారు వెరీ గుడ్. మీ కెమెరాస్ లో బంధించుకోండి సార్. అలాగే చూడండి మార్నింగ్ మనం స్టార్ట్ అయిన ప్లేస్ బోటింగ్ బయట దగ్గర వెడల్పు చెప్పుకున్నామండి. 1.5 కిలోమీటర్స్ దగ్గర డిస్టెన్స్ వస్తుందండి. డెప్త్ వచ్చేసరికి 50 feet, 100 feet, 200 feet, 300 feet అలా డెప్త్ పెరుగుతూ వస్తుందండి. వెడల్పు చాలా తగ్గిపోతుందని చెప్పుకున్నామండి. అలాగే పాపిగుళ్ళకి వచ్చేసరికి చూడండి సార్, వెడల్పు చాలా తగ్గిపోయింది. హెవీ ఫీట్స్, లోతట్టు ప్రాంతం
ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొనుక్కోవచ్చు. ఆధార్ కార్డు ఇచ్చారు కదండి, కనెక్ట్ చేయండి. జస్ట్ జోక్ మాత్రమే సార్. సార్ ఇక్కడి నుంచి మనకి పాపికొండల అందాలని కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్. అంతవరకు స్వచ్ఛమైన గాలి వస్తుంది చూడండి సార్. మనకి ప్యూర్ నేచర్, 0.0 పొల్యూషన్. ఈ గాలి ఎన్నో కొండపైన ఎందుకంటే ఈ రోజంతా ప్రకృతి వైద్యం సార్, సర్వరోగ నివారణ. ఈ రోజంతా గాలి పీల్చుకోండి, సిటీకి వెళ్ళి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. దిగేటప్పుడు హెల్త్ కార్డు వస్తుంది సార్. రైలింగ్ చుట్టూ ఓపెన్ గేట్స్ ఉంటాయండి. రైలింగ్ చుట్టూ ఓపెన్ గేట్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ ఓపెన్ గేట్స్ ఉంటాయో తెలియదు, మీకు తెలియదండి, మాకు తెలుస్తుంది. బేస్ అవ్వకూడదు. గబ్బర్ సింగ్ గారు డ్రైవర్ గారికి మీరు అడ్డుగా ఉన్నారు. ఆయన గారికి కనిపించకపోతే వెరీ గుడ్, నాటీ బాయ్, నచ్చిమి. అలాగే ఇక్కడ నుంచి పాపికొండల ఎంట్రన్స్ లో ఉన్నాం మనం. పాపికొండలు ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పాపికొండలు రానే వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. ఎంతో అద్భుతమైన ప్రకృతి రమణీయత, మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభవాన్ని, ఉత్సాహాన్ని పొందడానికి, ఎన్నో జ్ఞాపకాలని పొందడానికి ఈ పాపికొండలు ప్రయాణం చేయాల్సిందే. ఫ్రెండ్స్, మన ఈ ప్రయాణం పాపికొండల వరకు కొనసాగుతుంది. అక్కడ నుండి మళ్ళీ మనం వెనక్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బోట్ జర్నీ మీరు అప్ టు రాజమండ్రి వరకు చేయాలనుకుంటే ఒక 1 డే స్టే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఉంటుంది. సో ఒక 1 నైట్ కొల్లూరు హట్స్లో స్టే చేయాలి అని అనుకునే వాళ్ళకి, ఎక్స్ట్రా డే స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి అప్ టు రాజమండ్రి బోట్ జర్నీ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మన జర్నీ మాత్రం పాపికొండల వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. సృష్టిస్తున్నటువంటి ఎందరా సాగర్ గా పిలువబడుతున్న అంతర్జాతీయ నేషనల్ ప్రాజెక్ట్ పోలవరం డ్యామ్. పోలవరం డ్యామ్ కూడా అతి దగ్గరలో ఉన్నాం. అంటే మనకు టచ్ అవుతుంది. మనం వెళ్ళాలంటే సాయంత్రం అయితే వెళ్ళిపోతారు. ఓకేనా, మీకు ట్రైన్ మిస్ అవుతారు మళ్ళీ. అలాగే ఇక్కడ వరకే పాపికలు ఉన్నాయి సార్. ఫ్రంట్ మనకి బోట్ చూడండి, ఆ బోట్ టర్న్ అవుతుందండి. అక్కడ దాకా మన బోట్ ప్రయాణాన్ని ముందు కొనసాగిద్దామండి. లాస్ట్ సార్ ఏమంటే స్ట్రైట్ గా కొండపైన మనకి విలేజ్ కనిపిస్తుంది చూడండి. కొండపైన విలేజ్, ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండల ఎండింగ్ విలేజ్ అయినటువంటి ఎంత చక్కగున్నావే నచ్చిమి, ఎంత చక్కగున్నావే. అక్కడే షూటింగ్ తీస్తారండి. ఫ్రెండ్స్ చూడండి, పాపికొండల ప్రకృతి అందాలు ఎంత బాగున్నాయి కదా. ఎదురుగా ఎత్తైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, గోదావరి పైన పడవ ప్రయాణం, చాలా బాగుంది కదా. ఇక మనం ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి మనం మార్నింగ్ స్టార్ట్ అయినటువంటి బోటింగ్ పాయింట్ వద్దకైతే జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మన పాపికొండల బోట్ జర్నీ కంప్లీట్ అవుతుంది. మొత్తానికి పాపికొండల బోట్ జర్నీ, పచ్చని కొండల మధ్య గోదావరి పైన పడవ ప్రయాణం, చల్లని గాలుల గిలిగింతలు, ప్రకృతి ఇచ్చే ప్రశాంతత, ప్రాచీన శివాలయ దర్శనం, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఇవన్నీ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా పాపికొండలు ప్రయాణం చేయాల్సిందే. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అద్భుతమైనటువంటి పాపికొండల ప్రయాణాన్ని. మరో కొత్త ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రయాణాలకి మీ భాగస్వామ్యం నాతో ఉండాలి అని కోరుకుంటూ, మీ ప్రయాణ అనుభవాలని నాతో పంచుకోవాలని ఆశిస్తూ మీ కిరణ్ దేవ్.